నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్. అమ్మయ్య! చాలా బాగా అంటే పిచ్చి పిచ్చి నేను ఎవరిని తప్పు పట్టిన అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు. పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది. అవును. ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు అది అర్థమవుతుంది. ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా. బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం మరి చేసుకోవడానికి. ఏది కూడా మనకు అంత సింపుల్ ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా ఆ చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ అంటే నటన అనేది ఒకసారి 2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. అవును. స్టిల్ ఇప్పుడు ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్ అది. అప్పుడప్పుడు కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కునా చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటుంది. ఆ కింద కమెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడమే అదృష్టం తప్ప కానీ నేను దొరికేది అదృష్టం లేదా నేను మనిషిని కాదా? కాదండి నిజంగానే. ఎందుకని ఎవరిష్టం వాళ్ళది, తప్పు లేదు. ఇంకొకరు వేసుకునేదాన్ని నేను తప్పు పట్టిన, కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా, ఆరు మేనేజ్ చేస్తున్నారా, ఈయన కోసం చేస్తున్నారా? సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషన్ గా ఉంటేనే ఇష్టం, జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి. కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాష్ ఉండడం, జీన్స్ నేను కూడా వేసేదాన్ని, జీన్స్ వేసేదాన్ని, కొంచెం స్లీవ్లెస్ అలా వేసేదాన్ని. కానీ వన్స్ నూకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత, వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి, ఇట్లా చూస్తారు అబ్బాయిలు, అట్లా చూస్తారు అంటే ఏ నీకెందుకు అని చెప్పి ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు, మన 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 ఇష్టం, మనం ఎలా ఉంటే అదేంటి నేను రివర్స్ చెప్పేదాన్ని, అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి. బట్ నేను ఒక్కసారి ఆలోచించిన ఒక సిచ్యువేషన్ లో, అరే మా అమ్మ కూడా ఇట్లా చెప్తుంది కదా, నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తిని చేశాడు. దాన్ని నేను నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా. సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ సీన్ వెయ్యాలి అన్నప్పుడు కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వేయాలన్నా కూడా. సో అట్లా చెప్పడం వేరు, బలవంత పెట్టడం వేరు. నీకు అదే చెప్తాను, చెప్పడం చాలా డిఫరెంట్. బలవంత పెట్టడం లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ చెప్పి వదిలేశారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు, అంతేనా? అవును అంతే. బలవంత పెట్టారు చాలా చాలా నాకు భయపడేసుకుంటావా అని అంటాడు. కాదు నీకు భయపడదాన్ని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు ఉన్నప్పుడు నీ ముందు యాక్టింగ్ చేస్తాను. బట్ ఎందుకో తెలియదు నేను నాకు నచ్చి నువ్వు చెప్పావంతే, దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా. ఒక నీ ఇష్టం అనుకోవచ్చు, మా అమ్మ కూడా చెప్పింది, మా అమ్మకి నచ్చినట్టు అనుకోవచ్చు. సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా. ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు రిత్విక అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా, తిన స్టూడెంట్ అన్నమాట. రిత్విక ఏమందంటే, అక్క అందరూ ఏమంటారు ఏదో అక్క అందరు ట్రెడిషన్ నుంచి ట్రెండ్కి వస్తున్నారు, బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్కి వెళ్తున్నావు అక్క, గ్రేట్ అక్క అంటే చిన్న పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇందాక మీరు పాడిన పాట ఆవిడ లిరిక్స్ పాడారు కదా, సో మీ లిరిక్స్ పాడొచ్చు కదా మీరు ఇప్పుడు. నా లిరిక్స్ బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. ఇప్పుడు ఆ లిరిక్స్ నార్మల్ గా పాడండి. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి నేను అట్లా వస్తానే దేవకి నానాసకి. అది ఓకే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అర్థమవుతుంది, నేనేమంటానంటే అర్థం అవుతుంది, కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నాం అంటే అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా వాడాను అనుకో, ఇప్పుడు జనరల్ గా బాధపడకు బెంగపడకు ఇలా పోయి ఎలా వస్తానేనంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో, ఏమని ఏంది అసలు ఈ బాధ ఏంటి బెంగ ఏంటి అనేది తిరిగింది అని అంటే
యూనిక్నెస్ ఉంది కదా. అంతే. ఓకే, బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా 4 సార్లు వినడానికి ప్రయత్నిస్తారు. అసలు ఏంటిదో అర్థం చేసుకుందాం ముందు. ఇంక విని విని తీసేయండి రా తీసేయండి, ఇన్స్టాలో అదే పాట, ఫేస్బుక్ లో అదే పాట, యూట్యూబ్ లో అదే పాట, తీసేయండి. బేసిక్ గా మేము సాంగ్ ఇంతకుముందు గుట్ట కింద గుంపు సెటిల్ చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక 4 days 5 days ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓకే మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో. ఓకే, ఇదేంది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చేసి తర్వాత ఇంకోటి మా 2 ఆడియోలు 3 ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓకే, సెకండ్ డే తర్వాత చూస్తే మొత్తం 8 ఆడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, విలేజ్ ఫోక్ సాంగ్ సంథింగ్ అట్లా మొత్తం ఒక 8 ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది నచ్చుతుంది, అని చెప్పి నచ్చి విసుగొస్తుంది.